ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈరోజు అందరికీ నచ్చే మంచి రెసిపీ చేసేద్దాం. సగ్గుబియ్యంతో, అదేనండి సాబుదానా. వీటిలతో డెజర్ట్గా పాయసం చేస్తుంటారు కదా. సో పాయసం మాత్రమే కాకుండా కిచిడి కూడా చేసేయచ్చు, డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా. సో మీరందరూ కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఈసారి ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. సగ్గుబియ్యం అనేది మన బాడీకి బాగా చలువ చేస్తుంది. సో అటువంటి సగ్గుబియ్యంతో ఈరోజు మనం ఈజీగా అయిపోయే కిచిడిని చేసేద్దాం. ఈ కిచిడి చేయడానికి సగ్గుబియ్యంని తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే 2 పెద్ద గ్లాసులు తీసుకున్నాను. నైట్ డిన్నర్కి చేస్తున్నాను. సో మనము ఈవినింగ్ డిన్నర్కి చేస్తున్నామంటే మార్నింగ్ ఈ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యంను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని దాన్ని 2 సార్లు కడిగేసుకోవాలి వెంటనే. తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని దానిపైన ఏమైనా మూతలాగా గాలి ఆడేలాగా పెట్టేసేయాలి. సో ఈ సగ్గుబియ్యము ఆ నీళ్లను అబ్జార్బ్ చేసుకొని బాగా లావుగా తయారవుతాయి. సో చూస్తున్నారు కదా, మనం ఒత్తినప్పుడు అన్ని సగ్గుబియ్యము మెత్తగా అయిపోవాలి. అట్లా మరీ పిండి పిండిగా కాకుండా ఇలా మెత్తగా అయ్యేలాగా. మరీ ఎక్కువ నీళ్లు పోసేస్తే బాగా పిండి పిండిగా అయిపోద్ది. అది కొంచెం చూసుకోవాలి మనం నానబెట్టేటప్పుడు. నానబెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి చూసుకొని నీళ్లు ఎక్కువయ్యాయి అని అనుకుంటే దాన్ని వంపేస్తే సరిపోతుంది. ఈ కిచిడి రెడీ చేయడానికి 3 ఆలుగడ్డల్ని తీసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఈ ప్రొసీజర్కి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో తాలింపుకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఎర్రగడ్డని తరిగి పెట్టుకొని దాన్ని ఈ తాలింపులో వేసి బాగా వేగించాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక తురుము పెట్టుకున్న కొంచెము అల్లముని 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అండ్ 3-4 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలకి కూడా కారం తగలకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై చేయాలి. అల్లం, పచ్చిమిర్చి పచ్చివాసన పోయి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అది టేస్ట్కు తగ్గట్టు ఎవరికి అవసరమైనంత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా అంతా ఆనియన్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని ఈ ఎర్రగడ్డలో కలిపేసుకోవాలి. కరివేపాకు కలిపామంటేనే మంచి సువాసన ఇస్తుంది ఆ గ్రేవీ మొత్తం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఆనియన్ గ్రేవీలో ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డల్ని మ్యాష్ చేసుకొని దీంట్లో కలిపేసుకొని బాగా ఈ మసాలా అంతా ఆలుగడ్డకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డను కలపడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది. మనం తింటున్నప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా సగ్గుబియ్యంతో పాటు మనకి తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 చిన్న టీ స్పూను చక్కెర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకుంటాం కాబట్టి కారం కొంచెమైనా సరిపోతుంది. ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి కారం కూడా కొంచెం వేసుకున్నాము, సరిపోతుంది. మొత్తము బాగా కలుపుకొని బాగా గ్రేవీని మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు గ్రేవీ సిమ్లో కుక్ అవుతూ ఉంటుంది. నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేపించుకున్న పీనట్స్ అండ్ ఏరుశనగ పప్పుల పొడిని 2 పెద్ద స్పూన్లు వేసుకోవాలి. అది కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ కాకుండా. మనం తినేటప్పుడు ఈ వేరుశనగ పప్పు పలుకులు కూడా తగులుతూ ఉంటాయి. వాటిని కలుపుకోవాలి బాగా. అది ఎగరేసినట్టు కలిపితే ఇవి చిదురవ్వకుండా ఉంటాయి సగ్గుబియ్యము. సో దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సో ఈ గ్రేవీ సిమ్లో పెట్టుకొని ఉన్నది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బాగా మిక్స్ అయిపోయింది మసాలా అంతా, కారాలు అన్నీ. ఇప్పుడు మనము వేరుశనగ పప్పు వేసుకున్న సగ్గుబియ్యంను దీంట్లో కలుపుకోవాలి. అది అడుగు నుంచి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఎలాగంటే అలా కలుపుకోకుండా, అట్లా కలుపుకున్నప్పుడు చిదురవ్వకుండా సగ్గుబియ్యము నీట్గా ఉంటాయి. సగ్గుబియ్యం వేసాక 1 స్పూను ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సిమ్లో కుక్ చేసుకోవాలి. సిమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది
ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు అంటే ఈ తెలుపు రంగు పోయి లైట్ సిల్వర్ కలర్ లాగా వస్తుంది. వెండి కలర్ లాగా. అట్లా వచ్చేంత వరకు వీటిని సిమ్‌లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసుకుంటూ, మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా మారతాయి ఈ తెల్లటి సగ్గుబియ్యం అంతా. మూత మూత తీసి చెక్ చేసుకునేటప్పుడల్లా సగ్గుబియ్యంని ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. సో, అప్పుడప్పుడు మనం ఇలా కలుపుకోవాలి సగ్గుబియ్యంని. అవి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయి అని కన్ఫర్మ్ అయ్యేంత వరకు. ఈ స్టేజ్‌లో ఆల్మోస్ట్ సగ్గుబియ్యం అంతా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని తరిగి పెట్టుకొని వాటిని చల్లేసుకోవాలి. ఈ ఫ్లేవర్ కూడా ఆ సగ్గుబియ్యంకి పట్టి బాగా టేస్ట్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో అయితే మనం గమనించవచ్చు ఎలా సగ్గుబియ్యం మారతాయి అననేది చూస్తున్నారు కదా! ట్రాన్స్‌పరెంట్‌గా లైట్ పసుపు కలర్‌లో మనకి సగ్గుబియ్యం అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తము మారిపోతాయి. కొంచెం లైట్‌గా తెల్ల తెల్లగా ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఈ స్టేజ్‌లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ తెలుపుది కూడా బాగా కుక్ అయ్యి ఉంటాయి. కానీ కొంచెము కలర్ మారటం ఒక్కటే ఉంటుంది. ఇవేమి పంటికి అతుక్కోవటం అలా ఉండదు. కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉంచేసామనుకోండి స్టవ్ మీదే బాగా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సో, ఫైనల్‌గా టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలన్నా కొంచెం ఏమన్నా కారం సరిపోలేదన్నా కానీ పెప్పర్ పౌడర్‌తో వాటిలతో మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా నిమ్మరసం పిండేసుకొని ఆపేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పాన్‌ని మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 10 మినిట్స్ దాని మీదే ఉంచేసుకోవాలి. మందైతే ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది. 10 మినిట్స్ గూడా అయిపోయింది. సో, ఫైనల్‌గా సర్వింగ్ స్టేజ్‌కొచ్చేసింది. సో, ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ సాబుదానా కిచిడీని సర్వ్ చేసేసుకోవటమే. సర్వ్ చేసుకోవడంలో కూడా ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. సో, ఇవన్నీ కానీ మిక్స్ చేసుకుంటేనే మన సాబుదానా కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం యాడ్ చేసేవన్నీ. కొంచెం లెమన్ పిండేసుకొని ఇందాక పిండాము. అయినా కానీ కొంచెం వేసేసుకొని సేవ్ అని ఉంటుంది కదా! వాంపూసలాగా సన్నగా ఉంటుంది. అది పైన చల్లేసుకోవాలి. కొంచెం పైన ఫినిషింగ్ టచ్ లాగా బ్లాక్ సాల్ట్‌ని చల్లేసుకొని ఇక టేస్ట్ చేసేయటమే. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒక్కసారి చేసి టేస్ట్ చేసాము అంటే మన మెనూలో ఈ రెసిపీ కూడా యాడ్ అయిపోతుంది. సో, చాలా బాగుంటుంది. అందరికీ బాగా నచ్చుతుంది. వెయిట్ లాస్‌కి కూడా బాగా పనికొస్తుంది. సో, మంచి టేస్టీ రెసిపీని చూసాం కదా! దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.